వెల్కమ్ టు VCN ఛానల్. వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలి, కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు, పార్టీకి పట్టుకున్న కార్యకర్తలనే ఉద్దేశంతో వారికి గౌరవాన్ని ఇవ్వాలని, వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయికి కూడా పార్టీకి చేసే కార్యక్రమానికి మిమ్మల్ని చూసే అవకాశం పూర్తి అయినట్టు సమాచారం ఉంది. గ్రామ కమిటీని కూడా త్వరలో పూర్తి చేసుకొని ఈ ఉమ్మడి వేదిక మీద ఉన్న పెద్దలు, పార్లమెంటు సభ్యులు, మన పరిశీలకులు మేడా రఘునాథ్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, మన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్తో పాటు నా ఎంత కుట్రబంధతో మీ అందరికీ తెలుసు. కానీ మద్యపానాన్ని మాత్రం ఈరోజు బెల్ట్ షాపుల ద్వారా మీ ఇంటి వద్దకు తెచ్చిందంటే మనం ఎంత దుర్బలంగా ఉన్నామో పర్సనల్గా పనిచేయకూడదు. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇలా పనిచేసిన రోజు ప్రతి ఒక్కరు కూడాను ఐక్యమత్యం, ప్రతి ఒక్కరికి కూడా ఆ ఐడి కార్డు 3 సార్లు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ దానికి అనుబంధంగా అని ఇంకొక రకంగా ఇప్పుడు చాలా మంది ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మంచి చేయాలా, కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీలు చూడకూడదు అనే ఆలోచనతో ఆయన ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం చాలా మందికి చులకన అయిపోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలుస్తాము. అలానే రామ్ కుమార్ అనే విషయంలో కూడా ఆ రోజు ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తిని అందరూ గెలిపించిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి విధానం కానీ, పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత కానీ గమనించిన తర్వాత మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేయాలన్న ఆలోచనతో రామ్ కుమార్ అన్నని వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి తీసుకొచ్చినప్పుడు ఆ గ్యాప్ అనేది ఉండింది. అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొత్తగా ఇంకొకరు వచ్చినారు. రామ్ కుమార్ అన్న మీద వాళ్ళ ఫ్యామిలీ, ఫాదర్ నుంచి కానీ, మదర్ నుంచి కానీ, అన్న దగ్గరికి కానీ, అందరి దగ్గర కూడా ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది. కానీ అప్పుడే గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఒకవైపు. సో చాలామంది డైలమాలో కూడా కనిపించింది ఆ రోజు. అయితే కాలక్రమేణా నేను ఈ మధ్య కాలంలో ఎవరితో మాట్లాడితే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత విలువ పెరిగిందో వెంకటగిరిలో రామ్ కుమార్ అన్న కూడా అదే మాట అయితే ప్రతి ఒక్కరికి కూడా కనపడుతుంది. రామ్ కుమార్ అన్న ఒక మాట చెప్తే నిలబడతారు. చిన్న అబద్ధం కానీ, చిన్న కరప్షన్ కానీ, మోసం కానీ ఇలాంటివి ఏమీ లేని వ్యక్తి. ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉంటే మా అందరికీ కూడా గౌరవం ఉంటుంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. సో తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కానీ, రామ్ కుమార్ అన్న వెంకటగిరికి ఎమ్మెల్యే కావడం, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా జరిగేవి. ఓడిపోవడానికి మనం చాలా చెప్పొచ్చు, అంటే ఈవీఎంలా ఇంకోట అని వాటి గురించి మనం లోతుగా వెళ్ళడానికి సమయం కూడా కాదు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒకటే చెప్తా ఉన్నారు, కార్యకర్తల నాయకులకి లాస్ట్ టర్మ్లో విలువ, గౌరవం అన్నది లేదు, ఎక్కువ వాలంటీర్ల మీద అలా రకరకాల వాళ్ళ మీద ఆధారపడ్డారు. కాబట్టి వాళ్ళు ఆ కార్యకర్త నాయకులు అందరూ కూడా ఎలక్షన్స్ టైంలో కమిటెడ్గా పనిచేయలేదనే అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్కువ ప్రస్తావన చూడడం జరిగింది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్ కార్యకర్త నాయకులకి రాబోయే ప్రభుత్వంలో ఒక విలువ, గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే మంచి చేయాలనుకుని ముందుకు రాజకీయాల్లోకి వచ్చినారో
వారి ద్వారా మంచిని జరిపించాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రావడం కూడా జరిగింది. సంస్థాగత నిర్మాణం సంబంధించి గ్రామ స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తించి వారికి బాధ్యతలు పదవుల ద్వారా దానికి అనుగుణంగా ఏ విధంగా చేయాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని గుర్తించాలి అని పోయిన వారం జిల్లా స్థాయిలో మీటింగ్ జరిగి పెద్దలు మాకు దిశానిర్దేశం చేయటం జరిగింది. నెక్స్ట్ స్టెప్గా అసెంబ్లీ స్థాయిలో మా నాయకులకు వివరించడం కోసం ఈరోజు ఇక్కడ కలవటం, తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అందరు నాయకులు ఇక్కడికి రావటం, వెంకటగిరి కార్యకర్తలకు నాయకులకు స్ఫూర్తినిచ్చే విధంగా పలు విషయాలు పంచుకోవటం జరిగింది. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రజల కోసమే ఉంటాయని తెలియజేస్తూ ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజల కోసమే పోరాడతాము, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మేము ఎక్కడికి వెనక్కి తగ్గేది లేదని తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని మీడియా సమావేశం మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. మీకేమన్నా డౌట్లు ఉన్నా కూడా మీరు అడగచ్చు.